ప్రజలందరికీ మీ భారతీయుడి నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, రాజ్యాంగానికి 4 అంగాలు ఉన్నాయని. అందులో మొదటిది శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ, చివరిలో వచ్చిన పౌరుల ప్రాథమిక హక్కులని. ఎందుకు పౌరుల ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకోవాలి అని నేను అంటున్నానంటే, మన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం స్ఫూర్తితో రూపొందించబడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించుకునే విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మన రాజ్యాంగం రూపొందించడం జరిగింది. కాబట్టి మొదటిగా ప్రాథమిక హక్కులు. మనకు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి, అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు, అలాగే ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే సమానత్వపు హక్కు. అంటే చట్టం ముందు అందరూ సమానులే, లింగ వివక్షకు తావులేదు, కులం, మతం, లింగం భేదం లేకుండా అందరికీ సమానత్వం ఉంటుంది మన భారతదేశంలో, ఈ దేంట్లో అయినా. అలాగే సమానత్వ హక్కుతో మనము ఇప్పుడు మొదటిగా ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు వస్తే భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. అందుకే ఇప్పుడున్న ట్రెండ్లో, ఈ సోషల్ మీడియాలో చాలామంది ట్రెండ్ చేస్తుంటారు, మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మాకు ఆ స్వాతంత్రం ఉందని చెప్పి ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ఓకే, అది రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ స్వేచ్ఛ ఎంతవరకు ఉందనేది చట్టాల రూపంలో మళ్ళీ ఉన్నాయి. అది వాళ్ళకి తెలియదు. మనము వీడియోల రూపంలో వాళ్ళకి తెలియజేద్దాం. అలా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు. అంటే ఎవరి బలవంతాన ఉండనవసరం లేదు. అది మన ఇంట్లో కావచ్చు, లేక బయట సమాజంలో కావచ్చు. ఎవరి బలవంతం వల్ల మనం ఉండవలసిన అవసరం లేదు. మనకు స్వేచ్ఛగా మనకు ఉండొచ్చు. అలాగే వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రం అంటే భారతదేశం అంతటా నువ్వు ఎక్కడైనా సంచరించవచ్చు, అంటే నడిచి వెళ్ళవచ్చు, నివాసం ఉండవచ్చు, ఎక్కడైనా నువ్వు నివాసం ఉండవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన 2వ హక్కు. అలాగే ఇంకో హక్కు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఇది మన దేశ ప్రగతికి కూడా చాలా ముఖ్యమైనది. అదే విద్యా హక్కు. ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఈ హక్కు ఇవ్వబడింది. దీనికి గత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వంలో కూడా 2006 చట్టంలో విద్యా హక్కు, నిర్బంధ విద్యా హక్కు అనే చట్టం కూడా 2006లో తీసుకొచ్చారు. ఏది ఈ హక్కు కింద ఒక చట్టంగా తీసుకొచ్చారు విద్యా హక్కును. అంతటి నిర్బంధ విద్యా హక్కును తీసుకొచ్చి మన భారతదేశ ప్రజలకి ఆ హక్కును ఇంకా బలోపేతం చేశారు. మనకి ఇంకో హక్కు కూడా ఉంది, రాజకీయంగా ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. ఇది మాత్రం చాలామందికి తెలుసు, చిన్నపిల్లల కాటి తెలుసు. కానీ ఓటు హక్కు వచ్చేది 18 ఏళ్ల వయసు తర్వాతనే. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఓటింగ్ మాత్రము తెలుసుకుంటారు, ఓటు హక్కు మాత్రం వినియోగిస్తారు. ఇది ఓటింగ్ హక్కు. అలాగే మీకు ఇంకో హక్కు కూడా చెప్పాలి మిత్రులారా. ఈ హక్కు మనకు భారత రాజ్యాంగం వచ్చినప్పుడే రావాల్సి ఉంది, కానీ ఆలస్యంగా చట్టం రూపంలో మనకు హక్కును కల్పించారు. అది ఎప్పుడు? అదే సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం. ఆ చట్టం 2005లో చేసి దాన్ని ప్రతి ఒక్కరికి, భారతదేశంలోని ప్రతి ఒక్కరికి, భారతదేశంలో పుట్టి ఉండాలి అంతే, వారికి అందరికీ ఈ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఈ హక్కు గురించి నేను సపరేట్గా కొన్ని వీడియోలు చేస్తా మిత్రులారా. ప్రస్తుతానికి ఇది హక్కుల్లో భాగమైంది కాబట్టి ఈ ప్రస్తావన కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఇది మన హక్కులు. ఇక 4వది మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు. మత విశ్వాసాలను కలిగి ఉండొచ్చు. ఎవరి మతాల పట్ల వారికి విశ్వాసం ఉన్నప్పుడు దాన్ని వేరు చేయాల్సిన అవసరం లేదు. వారి విశ్వాసాలు తగినట్టుగా వాళ్ళు ఉండవచ్చు. అలాగే ఆ మతం పట్ల వాళ్ళు ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది మనకు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొంతమంది ట్వీట్ చేయడము, వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టడము,
యూట్యూబ్లో పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. సరే, ఆ టాపిక్ మనకొద్దు. నేను ఈ ప్రాథమిక హక్కుల్లో బాధ్యతగా మనకు ఇది ఒక హక్కు ఉంది కాబట్టి దాని వరకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనకు మత విశ్వాసం కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరు మత విశ్వాసం వారు ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇది ఇక ఫండమెంటల్ డ్యూటీస్, ఇంతకుముందు చెప్పాను కదా, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్లే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే పౌరుల ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి చేయాల్సింది మనం ప్రాథమిక హక్కులు మనకు రావాలంటే ముందుగా మనము ప్రాథమిక బాధ్యతలు నెరవేర్చాలి, బాధ్యతగా ఉండాలి. అలాంటిప్పుడే మనకు ప్రాథమిక హక్కులు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ పౌరులు తెలుసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్ అని చెప్తూ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఇందులో పౌరుల బాధ్యతలు మొదటి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంపై విశ్వాసం, గౌరవం ఉండాలి. అలాగే భారత జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ పక్షి, జాతీయ జంతువు వీటినన్నింటినీ గౌరవించాలి. ఇది తప్పనిసరిగా భారత పౌరుడయ్యే వారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వీటికి ఉండాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా చెయ్యాలి. అలాగే సామాజిక బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది చేసినప్పుడే అందరికీ హక్కులు వర్తిస్తాయి. అప్పుడే మనం నిజమైన భారత పౌరుడిగా ఉన్నట్లు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా రిక్వెస్ట్. అలాగే సమానత్వ హక్కు మొదట్లో చెప్పాం కదా, ప్రతి ఒక్కరికి చట్టం ముందు అందరూ సమానులే. హక్కులోన సమాన హక్కులు ఉన్నాయి. కుల, మత, లింగ భేద విభేదాలకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో హక్కుల గురించి కానీ, బాధ్యతల గురించి కానీ, లేక సమానత్వ హక్కుల గురించి కానీ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇందరితో ముగిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, జై భారత్.